ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। श्रीमच्छङ्करदेशिकेन्द्ररचिते तुङ्गापगातीरगे शृङ्गेर्याख्यपुरस्थिते सुविमले सन्मौनि संसेविते। पीठे ताम्रविकोटिदीप्तसहितां राराजमानां शिवां राजीवाक्षमुखामरार्चितपदां वन्दे सदा शारदाम्। ఓం శ్రీమాత్రే నమః. భగవద్భక్తులారా, మీరు ఈ మూక పంచశతిలో ఆర్యాశతకాన్ని వింటూ ఉన్నారు కదా. అయితే మూక శంకరులు ఆ దేవి యొక్క దయాస్వరూపాన్ని కనులారా కాంచి హృదయంతో సేవించి ఆ పంచశతి మూక పంచశతి 500 శ్లోకాలను ఆశువుగా చెప్పేటువంటి స్థితికి చేరుకున్నారు. మనం కూడా అలాంటి స్థితికి చేరుకోవాలంటే అమ్మవారి కటాక్షాన్ని పొందాలి. అది ఏ విధంగా? ఆ తల్లిని మనస వాచ కర్మణ మనము మన హృదయంలో నిలుపుకోవాలి. శివ శివ పశ్యంతి సమం శ్రీకామాక్షి కటాక్షితాః పురుషాః విపినం భవనమమిత్రం లోష్టం చ యువతి బింబోష్టం. ఆహా, ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఆర్యాశతకంలోని 48వ శ్లోకం. శివ శివ పశ్యంతి సమం అంటే ఎవరైతే ఆ తల్లిని మనసా వాచా కర్మణ కొలుస్తారో ఆ శ్రీదేవి కటాక్షానికి నోచుకున్నటువంటి పురుషులు ఏ విధంగా ఉంటారు? శ్రీకామాక్షి కటాక్షితాః పురుషాః విపినం భవనం అమిత్రం అంటే ఇంటిని అడవిగా భావిస్తారట. అదేవిధంగా అరణ్యాన్ని తమ ఇంటిగా భావిస్తారట. అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా విషయాలన్నిటినీ కూడా విడిచిపెట్టేస్తారు. ఇదంతా మిథ్య అని తెలుసుకుంటారు. ఎక్కడో ప్రశాంతంగా ఆ తల్లిని సేవించాలని అనుకుంటారట. ఇంటిని అడవిగా భావిస్తారు అంటే ఇక్కడ ఏమీ లేదు, ఈ సంసారంలో అంతా కూడా దుఃఖమే ఉంది, సుఖమనేది లేదు అని నిజంగా తెలుసుకుంటారట. ఆ శ్రీదేవి కటాక్షానికి పాత్రులైనటువంటి పురుషులు అంటున్నారు. ఇక్కడ పురుషులు అంటే అందరూ అని అర్థం వస్తుంది ఇక్కడ. శివ శివ పశ్యంతి సమం అంటే శివ శివ అంటున్నాడు. ఇది విచిత్రం కదా అంటున్నాడు. అంతేకాదు, లోష్టం చ యువతి బింబోష్టం ఎవరైతే స్త్రీని ఎక్కువగా ప్రేమిస్తారో మోహంతో చూస్తారో అలాంటి వాళ్ళు కూడా ఆ దొండపండు వంటి పెదవిని మట్టి బెట్టగా తలుస్తారట. ఇదంతా కూడా మిథ్య, ఇందులో ఏమీ లేదు అని
తెలుసుకుంటారు అని చెప్తున్నాడు. చూడండి. కామ పరిపంధి కామిని కామేశ్వరి కామపీఠ మధ్యగతే కామదుఘాభవ కమలే కామకలే కామకోటి కామాక్షి. కామ కామ ఇన్నిసార్లు ఆ పదాలు వాడాడు, కానీ చాలా అర్థం తేడా ఉంది ఇక్కడ. కామ పరిపంధి కామిని. కాముడు అంటే మన్మధుడు. మన్మధునికి శత్రువు ఎవరు? ఇక్కడ ఈశ్వరుడు. ఆయన తన కోపానికి ఆహుతి చేశాడు కదా మన్మధుణ్ణి. కాబట్టి కామ పరిపంధి కామిని అంటే మన్మధుడికి శత్రువైనటువంటి శివుని ప్రియురాలు. కామిని అంటే ప్రియురాలు. తల్లి కామేశ్వరి కామపీఠ మధ్యగతే. కామేశ్వరి కామేశ్వరుడు. ఆ కామేశ్వరుడు అయినటువంటి ఆ శివుని యొక్క కామపీఠ మధ్యగతే. ఎక్కడుంటుందామె? కామపీఠములో మధ్యలో కూర్చొని ఉంటుంది. కామేశ్వరుని పత్ని కామాక్షి. ఆ కామ కామ అని అన్నిసార్లు ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాము అంటే అన్ని కోరికలను తీర్చేటువంటి తల్లి ఆమె. లక్ష్మీ స్వరూపము. కామదుఘాభవ కమలే. అన్ని కామములకు మూల రూపిణి అయినటువంటి ఆ తల్లి లక్ష్మీ స్వరూపము. ఆదిలక్ష్మి. ఆదిలక్ష్మి స్వరూపముగా కమలంలో కూర్చొని ఉంటుంది. అన్ని కోరికలను తీరుస్తుంది. భవ కమలే కామకలే కామకోటి కామాక్షి. కామకళలు 64 కళలన్నీ కూడా ఆ తల్లిలో ఉన్నాయి. ఆ కళలతో సర్వ కామములను తీర్చేటువంటి తల్లి. ఎవరికి ఏది కావాలో అది సులభంగా అనుగ్రహిస్తుందట ఆ తల్లి. ఎందుకని? ఆమె అందరికీ తల్లి కాబట్టి. ఎంత సులభంగా తల్లి నిన్నెవరైతే ఆరాధిస్తారో అందరి కోరికలు తీరుస్తావు కదా అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? కామదుఘాభవ కమలే అంటే ఆ కోరికలను ఆ కామములను దుఘా అంటే పితికి ఇవ్వమ్మా అంటున్నాడు. ఇక్కడ ఆ తల్లిని కామధేనువుగా కొలుస్తూ ఉన్నాడు. నీవు కళ్ళు మూసుకుని నమస్కరించినట్లయితే కామధేనువులాగా కోరికలన్నిటినీ కూడా పితికి మాకు ఇస్తావు. అంటే కోరుకోనవసరం లేదు తల్లి నిన్ను. నీవు తల్లిగా భావించి నమస్కరించినట్లయితే నీవన్నీ అనుగ్రహిస్తావు అని అంటూ ఉన్నాడు. మధ్యే హృదయం మధ్యే నిటలం మధ్యే శిరోపి వాస్తవ్యాం చండకర శక్ర కార్ముక చంద్రసమాభాం నమామి కామాక్షి. ఆహా, ఎంత చక్కగా రాశారో చూడండి. శ్లోకము చిన్నదే, కానీ ఎంత అర్థం ఇమిడి ఉందో ఇక్కడ. మధ్యే హృదయం మధ్యే. హృదయం మధ్యలో, ఆ కమలం మధ్యలో ఉంటుంది. అదేవిధంగా హృదయ కమలం మధ్యలో కూడా ఆ తల్లి నివసించి ఉంటుంది. క్షీరాబ్ది పుత్రిక లక్ష్మీదేవిగా ఆ శ్రీ మహావిష్ణువు హృదయం మధ్యలో ఉంటుంది. నిటలం మధ్యే శిరోపి వాస్తవ్యాం. నిటలం అంటే మనం బొట్టు పెట్టుకుంటాం చూడండి, అక్కడ ఆ తల్లి కూర్చొని ఉంటుంది. అక్కడ నుండి శిరోపి వాస్తవ్యాం
ఆ శిరస్సు మీద కలిగినటువంటి ఆ పద్మంలో, ఆ పద్మము నుండి అమృతాన్ని కురిపిస్తుంది. ఆజ్ఞాచక్రాబ్జనిలయ శుక్లవర్ణ షడానన. మనం బొట్టు పెట్టుకునేటువంటి ఆజ్ఞాచక్రంలో ఆమె అక్కడ కూర్చొని శుక్లవర్ణ షడానన 6 ముఖాలతో ఉంటుంది ఆ తల్లి. అదేవిధంగా పైకి వెళ్ళి ఆ శిరస్సు పైన అమృతాన్ని కురిపిస్తుంది. ఇక్కడ మనం ఇవాళ చెప్పుకుంటున్నాం కదా, ఎట్లాంటి సూర్యుడిని నిలుపుకుంటుంది అంటే చండకర శక్ర కార్ముక చంద్ర సమాభాం నమామి కామాక్షి. సూర్యుడితో ఉంటుంది, అదేవిధంగా చంద్రునితోనూ ఉంటుంది. ఏ విధంగా సూర్యునితో ఉంటుంది అంటే సూర్యునిలో ఉన్నటువంటి సమస్తమైన కళలు, ఆ వేడి, ఉష్ణము, శక్తి అన్నీ కూడా మనకు అనుగ్రహిస్తుంది ఆ తల్లి. అంతేకాకుండా చంద్రునితో సమానమైనటువంటి కాంతి కలిగి షోడశ కళలతో విరాజిల్లుతూ ఉంటుంది ఆ తల్లి. చివరికి మనకి ఆ సహస్రారంలోకెళ్ళి అమృతాన్ని కురిపిస్తుంది. మనకు కుండలిని శక్తిలో ఉన్నటువంటి అన్ని గుణాలను కూడా మనకు అనుగ్రహిస్తుంది ఆ తల్లి. ఎంత చక్కగా చెప్పాడో చూడండి. ఇవాళ రథసప్తమి కదా, రథసప్తమి సందర్భంగా ఆమె సూర్యుని వెలుగులతో, చంద్రుని కాంతితో విలసిల్లుతూ ఉంటుంది అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అట్లాంటి కామాక్షిదేవికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు. అధికాంచి కేళిలోలైః అఖిలాగమయంత్ర తంత్ర మంత్రమయైః అతిశీతం మమ హృదయం విషమశరద్రోహి జీవనోపాయైః. ఆహా, ఇంత చక్కగా చెప్పారో చూడండి. అధికాంచి కేళిలోలైః. చిన్న పిల్లగా ఆ కాంచీపురంలో అనేక ఆటలాడుకుంటూ ఉంటుందట ఆ తల్లి. అందుకనే ప్రతి చిన్న కుమారిలో కూడా ఆ తల్లిని చూడాలి అని చెప్తారు. ఆడుకుంటూ ఉంటుంది. మనందరి జీవితాలతో కూడా ఆమె ఆడుకుంటూనే ఉంటుంది. అఖిలాగమయంత్ర తంత్ర మంత్రమయైః. అంతేకాదు, అఖిల ఆగమ అంటే ఆగమ శాస్త్రాలన్నింటిలో కూడా ఆ కామపీఠంలో కూర్చొని దానిలో యంత్రము, తంత్రము, మంత్రము అన్నీ కూడా ఆ తల్లే అయ్యి మన కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటుంది. చిన్నపిల్లగా క్రీడలతో ఉంటుంది కాంచీపురంలో. అంతేకాకుండా కామపీఠంలో మధ్యలో కూర్చొని అఖిలాగమము అందలి ఆగమశాస్త్రాల్లో ఉన్నటువంటి యంత్రాలు, తంత్రాలు, మంత్రాలు అన్నీ కూడా ఆ తల్లి స్వరూపము. ఆ శివుని యొక్క సగభాగాన్ని ఆ తల్లి తీసుకుంటుంది. అర్ధనారీశ్వర తత్వంతో ఉంటుంది ఆ తల్లి. అతి శీతం మమ హృదయం విషమశరద్రోహి జీవనోపాయైః. విషమశరద్రోహి ఇక్కడ మళ్ళీ చెబుతూ ఉన్నాడు. ఆ శివుడు ఎలాంటివాడు? మళ్ళీ మన్మధుని యొక్క శత్రువు. ఆయనకి ఏమిటి ఆ తల్లి అంటే సకల జీవనోపాయ రూపము. అంటే శివుడికి ఆ తల్లి లేనిదే శక్తి లేదు. సకల శక్తి స్వరూపిణి ఆ తల్లి. ప్రకృతి పురుషుడు, శివుడు పార్వతి. ఆ పార్వతి లేనిదే ఆయనకు జీవము లేదు. జీవనోపాయ రూపము ఆ తల్లి. అట్లాంటి ఆ తల్లి అతి శీతం మమ హృదయం. ఆ తల్లిని చూడగానే హాయిగా, చల్లగా, అతి శీతం మమ హృదయం అని చెప్తున్నాడు. చల్లగా ఉంది నా హృదయం, చల్లబడిపోయింది తల్లి
నిన్ను చూస్తూ ఉంటే. ఎంత చక్కగా రాశారో చూడండి. నందతి మమ హృది కాచన మందిరయంతి నిరంతరం కాంచీం ఇందుర విమండల కుచాః బిందు వియన్నాద పరిణత తరుణీ. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఈ ప్రకృతిలో అణువణువున ఆ తల్లి స్వరూపాన్ని వర్ణించి చెబుతారు. అంటే ఆ తల్లి బొట్టు, ఆ తల్లి కళ్ళు సూర్యచంద్రులుగా చెప్తారు. అదేవిధంగా పెరిగి 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 ఆ తల్లి మొత్తము ఈ సకల లోకాలను ఆక్రమించింది ఆ తల్లి అని చెప్పడానికి ఎన్నో రకాలుగా చెప్తారు సౌందర్యలహరిలో. ఇప్పుడు చెబుతూ ఉన్నాడు, ఎల్ల వేళలా నందతి మమ హృది కాచన అంటే ఎప్పుడు కూడా ఆ మమ హృది కాచన మందిరయంతి అంటే నా హృదయంలో ఆమె ఏ విధంగా ఉంది అని చెప్తూ ఉన్నాడు. నిరంతరం కాంచీం ఇందుర విమండల కుచా. కాంచీపురాన్ని తన ఇల్లుగా చేసుకుందా తల్లి, తన ఇంటిగా చేసుకొని ఇల్లాలు కదా. ఇక ఇందుర విమండల కుచా, ఇక్కడ సూర్యచంద్రులను ఇంతకుముందు మనము తల మీద ధరించింది అని చెప్పాడు. ఇక్కడ సూర్యచంద్ర మండలములు స్తనములుగా, అంటే ఆ తల్లి ఇంకా ఎదిగిపోయింది. ఇద్దరు కూడా ఆమె స్తన మండలములుగా ఉన్నారట. ఇక ఆ తరువాత బిందువుగా, బిందు వియన్నాద పరిణత తరుణీ, మారిపోతుంది ఆ తల్లి, ఇంకా ఇంకా పెరిగిపోతుంది. స్తనమండలాన్ని ఆక్రమించారు, ఆ తర్వాత బొట్టుగా బిందువుగా, ఆ తర్వాత ఆకాశముగా, ఆ తరువాత వియన్నాద పరిణత తరుణీ, ఒక నాదము, నాదమయ బ్రహ్మంగా ఆ తల్లి పరిణమించింది, మారుతూ ఉంది. అట్లాంటి ఒక తల్లి, తల్లి నా హృదయంలో ఆనందించవా అని అడుగుతూ ఉన్నాడు. అంటే ఈ విధంగా ఈ సకల లోకాలను ఏలేటువంటి తల్లి నీవెప్పుడు నా హృదయంలోనే నివసించమ్మా అని అడుగుతూ ఉన్నాడు. చూడండి, నందతి మమ హృది కాచన మందిరయంతి నిరంతరం కాంచీం ఇందుర విమండల కుచా బిందు వియన్నాద పరిణత తరుణీ. ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. అంటే ఆ తల్లి సకల భువనాలలోనూ అందరినీ కూడా చల్లగా కాపాడే తల్లి. సూర్యచంద్రులను నేత్రాలుగా చేసుకుంటుంది, తన శిరస్సును ధరిస్తుంది, అదేవిధంగా స్తనములుగా ధరిస్తుంది, బిందువుగా ధరిస్తుంది. అంటే ప్రకృతిలో అణు అణువున ఆ తల్లి స్వరూపమే మనకి కనబడుతుంది. ఆది శంకరాచార్యుల వారు చూసిన విధంగా ఇప్పుడు మూక శంకరులు ఆ తల్లిని అణువణువున చూస్తూ ఉన్నారు. చూడండి, శంపాలతా సవర్ణం సంపాదయితుం భవజ్వర చికిత్సాం లింపామి మనసి కించన కంపాతటరోహి సిద్ధ భైషజ్యం. ఒక్కొక్క శ్లోకంలో అనేక విధాలుగా ఆ తల్లిని చూస్తూ ఉన్నారు మూకశంకరులు. చూడండి, సంపాలత సవర్ణం. సంపాలత అంటే ఒక మెరుపు తీగ లాంటి వర్ణం కలిగినటువంటి తల్లి, వన్నే శరీర వర్ణం కలిగినటువంటి తల్లి. ఇంకా ఏం చెప్తున్నాడు, సంపాదయితుం భవజ్వర చికిత్సా. నేను సంపాదించుకున్నాను ఎలాంటి తల్లిని, భవజ్వర చికిత్సా లింపామి మనసి కించన కంపాతటరోహి సిద్ధ భైషజ్యం.
అనేకమైనటువంటి సిద్ధౌషధాలు పర్వతాల మీద ఆ అనేక రూపాలలో ఉంటాయి. అందరికీ దొరకవు ఆ సిద్ధ ఔషధాలు. ఎవరికి ప్రాప్తిస్తాయో వారు చాలా అదృష్టవంతులు. ఎక్కడ ఉంది ఆ తల్లి? కంపా నది తీరంలో. కంపా తటరోహి సిద్ధ భైషజ్యం అంటే రోగులందరికీ కూడా ఈ సంసార రోగాన్ని చికిత్స చేయడానికి ఆ తల్లి సిద్ధౌషధంగా దొరికింది నాకు అంటున్నాడు. చూసారా? అంటే ఈ సంసారం అనేటువంటి రోగము ఎప్పటికీ వదిలిపెట్టదు. ఆ మోహంతో కూడినటువంటి రోగం. అనేకమైనటువంటి విషయాల మీద అదే పనిగా ఆలోచిస్తూ ఉదయం లేచినది మొదలు సంపాదన మీద అదే ఆలోచనతో పిల్లల గురించి సంసారం గురించి ఆలోచిస్తూ మనలని మనము మర్చిపోతూ ఉన్నాం. మనము ప్రతి ఒక్కరము కూడా మనల్ని మనం ఉద్ధరించుకోవడం ఎలా అని ఆలోచించే అవకాశమే లేకుండా, ఈ రోగానికి ఏ విధమైనటువంటి చికిత్స అన్నది కూడా ఆలోచించకుండా బ్రతుకుతూ ఉన్నారు ప్రతి ఒక్కరూ. ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. ఆ సంసారం అనేటువంటి రోగానికి సిద్ధౌషధంగా ఉన్న తల్లి అంటూ ఉన్నాడు. భవజ్వర చికిత్స అంటే ఈ భవము, ఈ సంసారం అనేటువంటి జ్వరానికి చికిత్స చేయడానికి తల్లి కంపానదీ తీరంలో సిద్ధౌషధంగా ఉన్నావు కదా, నిన్ను నేను మనసులో నిలుపుకుంటాను. సంపాదయితుం అంటే సంపాదించడం అంటే వేరొకటి కాదు, హృదయంలో నిన్ను ప్రతిష్ఠ చేసుకుంటాను తల్లి. నిన్ను ఉపాసన చేస్తాను. ఎప్పుడైతే నిన్ను నా హృదయంలో నిలుపుకుంటానో ఇవన్నీ కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాయమ్మా అని చెబుతూ ఉన్నాడు. అనుమిత కుచ కాఠిన్యాం అధివక్షః పీఠమంగజన్మరిపోః ఆనందదాం భజాతాం ఆనంగ బ్రహ్మతత్వబోధిసిరా. ఆహా, ఇక్కడ అనుమిత కుచ కాఠిన్యాం అధివక్షః అంటున్నాడు. అంటే ఇక్కడ పరమశివుని యొక్క రొమ్మునందు ఏముంటాయి అంటే అనుమానింపబడిన స్థనములు. ఏమిటి? కాఠిన్యతము అనేది ఉంటుంది. ఆ కాఠిన్యతతో మన్మధుడిని భస్మం చేశాడు ఆయన. అయితే ఎందుకు భస్మం చేశాడు? అహంకారాన్ని భస్మం చేశాడు. మన్మధుడు నేను ఇద్దరికీ కూడా ప్రేమను రగిలింపచేస్తాను అని అహంకారము ప్రదర్శించాడు తన బాణముతో. కానీ శివుడు దానిని తన 3వ కంటితో భస్మం చేసేశాడు. అంటే ఆయనకు కఠినత అనేది లేదు, కానీ ఆ అహంకారాన్ని అణచాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇక ఏం చేశాడు? ఆనందదాం భజాతామానంగ బ్రహ్మతత్వబోధిసిరా. ఆయన కాల్చి బూడిద చేసినటువంటి మన్మధుడిని ఏ విధంగా మార్చిందా తల్లి? ప్రాణము ఇచ్చింది. అంతేకాకుండా ఓజస్సుగా మార్చింది. కుండలిని శక్తి ద్వారా ఓజస్సుగా మార్చి దానిని బ్రహ్మతత్వం బోధించేటువంటి నాడి, సుషుమ్న నాడి ద్వారా అందరికీ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఆ తల్లి. అంతేకాదు దాని నుండి బ్రహ్మానందాన్ని పొందగలుగుతారు ప్రతి ఒక్కరూ. అంటే ఏమిటి ఇక్కడ? ఆ మన్మధుని యొక్క తత్వాన్ని చెబుతూ శివుని యొక్క కాఠిన్యము అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే శివుని యొక్క కాఠిన్యము నుంచి ఆ తల్లి అపరిమితమైన ప్రేమను పుట్టించింది. బ్రహ్మతత్వ బోధిని శిరాం అంటే ఆ తల్లికి ప్రేమ తప్ప మరి ఒకటి తెలియదు. దయామృతైక రసిక ఆమె.
దయామృతాన్ని కురిపించేటువంటి తల్లి అని చెబుతూ ఎంత చక్కగా చెప్పాడో చూడండి. ఈ శ్లోకాల ద్వారా మనం ఏం తెలుసుకుంటాము అంటే, ఆ తల్లి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే, అంతకంటే మించినటువంటి ఆనందం మరి ఒకటి లేదు మనకి అని తెలుసుకున్నాం. ఇంకా ఏం చెబుతారో మరి ఒక శ్లోకంలో, కొన్ని శ్లోకాలలో మనము తెలుసుకుందాం. ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.